హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య ఆఫ్రికన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మరొక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే మునగాకు, కరివేపాకు మిక్స్డ్ కారపొడి చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ఎన్నో పోషకాలు ఉన్న ఈ కారపొడిని తప్పకుండా చేసుకోండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే అన్నంలోకి చాలా బాగుండేది. మునగాకు, కరివేపాకు మిక్సింగ్ పౌడర్ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. నేనైతే మునగాకుని ముందుగానే తెచ్చి ఇలా డ్రై అయితే చేసుకున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు అయితే తీసుకున్నాను. అలానే కరివేపాకును కూడా అలాగే డ్రై చేసుకున్నాను. ఈ కప్పుతో కప్పు అయితే కరివేపాకు కూడా తీసుకున్నాను. అలానే ఎండు కొబ్బరిని ఒక సగం తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 50 గ్రాములు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక నిమ్మ సైజు అంతా చింతపండుని తీసుకున్నాను. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలానే ఒక కప్పు, ఈ కప్పుతో రైస్ కప్ అంతా ఒక కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఒక 4 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. రైస్ కప్తో ఒక కప్పు వేరుశనగపప్పుని తీసుకున్నాను. అలానే నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పౌడర్ ఉండడం వల్ల ఇదైతే తీసుకున్నాను. దీన్ని ఒక 4 స్పూన్లు అయితే తీసుకోవాలి. అలానే ఫ్లెక్సీ సీడ్స్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఇది కూడా యాడ్ చేస్తాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వుల్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. కావాల్సినంత పసుపుని తీసుకున్నాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పల్లీలని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మనం తీసుకున్న పచ్చెనగపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మినపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఎండుమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మనం కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరిని, అలాగే నిమ్మ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసి వీటిని కూడా సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే మనం తీసుకున్న జీలకర్రని, మెంతుల్ని, కొంచెం ఆవాలు, వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. అన్నీ కలిపి ఫ్రై చేస్తే కొన్ని ఫ్రై అవ్వవు, కొన్ని ఫ్రై అవుతాయి. అందుకే ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామంటే మంచిగా అన్నీ ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే 2 స్పూన్స్ ఫ్లెక్సీ సీడ్స్, 2 స్పూన్స్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతాయి. నా దగ్గర ఉన్న ధనియాల పౌడర్ నార్మల్ అవడం వల్ల కొంచెం హీట్ మీద ఫ్రై అవుతుందని వేసిన. ఇది ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ గాలికి చల్లార్చుకోవాలి. అదే బండిలో మనం తీసుకున్న మునగాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే మనం తీసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా అయితే ఆరబెట్టుకుందాం. వేడి మీద కాకుండా బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం. అప్పుడే కారపొడిగా వస్తుంది, లేదంటే తడితడిగా వస్తుంది. బాగా చల్లారిపోయిన తర్వాత నేనైతే మిక్సీ అయితే పడుతున్నాను. ఇందులో ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ అయితే వేస్తున్నాను.
అలాగే మనము ఈ మునగాకు కరివేపాకు తినడం వలన 100 వ్యాధులకు దరి చేరకుండా మనలను మనం కాపాడుకోవచ్చు. అలాగే మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోవచ్చు. డయాబెటిక్స్ ఉన్నవారు ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన కారపొడి ఇది. ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఇందాక 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీ రుచికి తగిన ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేను ఇలా అన్ని బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలో సాల్ట్ సరిపోతే కూడా యాడ్ చేసుకోండి. నేను వేసింది అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతే. ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు అలాగే మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.